ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 22 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 326వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 27, 28 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు పట్టణము గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగ ప్రకటన చెయ్యము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణం చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం కలదానని నీవు అనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను శనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు. కితీల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానునకు దంతపు చక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపల ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల అవిసె నారబట్టతో చేయబడును. ఎలూషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను అరవదు నివాసులను నీకు ఓడ కలాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారులు, పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగు చేయువారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణం చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవుల్లో ఉన్నవి. పారసీక దేశపు వారును, లూదు వారును, పూతు వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అరవదు వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్ళు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు. నానా విధమైన సరుకులు నీలో విస్తారంగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకం చేయుచు వెండియు, ఇనుమును, తగరమును, సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకేయులను, తుబాలు వారును, మెషకు వారును నీలో వర్తక వ్యాపారం చేయుచు నరులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తోగర్మా వారు గుర్రములను, యుద్ధాశ్వములను, కంచరగాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారం చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశమున ఉన్నవి. వర్తకులు దంతమును, కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియన్లు నీతో వర్తక వ్యాపారం చేయుదురు. వారు పచ్చరాళ్లను, ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను, అవిసెనార బట్టలను, పగడములను, రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును, ఇజ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారం చేయుచు మిన్నీతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గొగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును, తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను, దినుసులను కొనుక్కొందురు. దదాను వారును, గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును, కత్సియ, కెనయ అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులయ్యబడను. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదురు. అరబీయులను, కేదారు అధిపతులందరూ నీతో వర్తకం చేయుదురు. వారు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకం చేయుదురు. షేబా వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకం చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను,
విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును, కన్నే వారును, ఏదెను వారును, షేబా వర్తకులను, అష్షూరు వర్తకులను, కిల్మదు వర్తకులను నీతో వర్తకం చేయుదురు. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్ర వర్ణములు గలవియు, కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానివై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలలు వేయువారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా, తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయను. అప్పుడు నీ ధనమును, నీ సరుకులను, నీవు బదిలిచ్చు వస్తువులను, నీ నావికులను, నీ ఓడ నాయకులను, నీ ఓడలు బాగు చేయవారును, నీతో వర్తకం చేయవారును, నీలో నున్న సిపాయిలందరూ, నీలో నున్న జన సమూహములన్నీ నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకుని వారందరూ, నావికులను, ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమును నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు, తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు, బూడిదలో పొర్లుచు, నీ కొరకు తలలు బోడి చేసుకుని, మొరలకు గోనెలు కట్టుకుని, మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలాచుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటైన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను, నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును, నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొంచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానం చేతను, నీ వివేకం చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను, వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగిందని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను, అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడవు కావు గదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి.
అందుకే నేను నిన్ను నియమించుతని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపం చేయుచు వచ్చుతివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెక్కును సంచరింపవు. నేను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండవు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణం వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారం ప్రవచింపము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. నీ మధ్యను ఘనత నొందెదను. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధుల్లోనికి పంపించుదును. నలుదిక్కుల దాని మీదకి వచ్చి ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువుకు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొని ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల పక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందరు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయంగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. క్రొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్న అను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక
న్యాయం విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతము రండని చెప్పుకుని వర్లారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డదే. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచనాలు మాత్రమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.